ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా మీనాక్షి చౌదరి అలాగే శ్రద్ధా శ్రీనాథ్లు ఫీమేల్ లీడ్లో దర్శకుడు రవితేజ ముళ్లపూడి తెరకెక్కించిన చిత్రం ఎ మెకానిక్ రాకీ కూడా ఒకటి. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం. కథ. ఇక కథలోకి వస్తే రాకీ విశ్వక్ సేన్ తన తండ్రి నరేష్ పెట్టిన మెకానిక్ గ్యారేజ్లోనే వర్క్ చేసుకునే మాస్ కుర్రాడు కాగా తాను ఊహించని రీతిలో తన లైఫ్లో జరిగిన ట్రాజెడీ మూలాన చాలా ఇబ్బందులు పడతాడు. ఓ పక్క రంకిరెడ్డి సునీల్ వల్ల వచ్చిన సమస్య ఏంటి? ఇది కాకుండా తాను ఎదుర్కొన్న మరో సమస్య ఏంటి? ఈ క్రమంలో ప్రియా మీనాక్షి చౌదరి అలాగే మాయా శ్రద్ధా శ్రీనాథ్ ల పాత్రలు ఏంటి? రాకీ ఎలా తన సమస్యలు సాల్వ్ చేసుకున్నాడు అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్. ఈ చిత్రంలో విషయంలో మేకర్స్ చాలా విషయాన్ని ముందే రివీల్ చేయకుండా చేసిన పని థియేటర్స్లో ఆడియన్స్ ని థ్రిల్ చేస్తుంది అని చెప్పాలి. టీజర్ ట్రైలర్లని చాలా సాదాసీదా మాస్ డ్రామాగా కట్ చేశారు కానీ వాటిని చూసి తక్కువ అంచనాలు పెట్టుకునేవారిని ఈ చిత్రం ఇంప్రెస్ చేస్తుందనడంలో డౌట్ లేదు. దీనితో విశ్వక్ మరోసారి తన స్క్రిప్ట్ సెలక్షన్లో సాలిడ్గా ఉంటాడు అని మరోసారి ప్రూవ్ అయ్యిందని చెప్పాలి. ఇక సినిమాలో అయితే సెకండాఫ్ మొత్తం సాలిడ్ హైలైట్ అని చెప్పాలి. క్రేజీ ట్విస్ట్లు టర్న్లతో మంచి కామెడీతో ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో వెడుతుంది. అలాగే విశ్వక్ సేన్ మరోసారి తన మార్క్ మాస్ షేడ్తో దుమ్ములేపాడని చెప్పాలి. మంచి ఎమోషన్స్తో పాటుగా పలు సీన్స్ వేరియేషన్స్ ని చూపించి తన ఫ్యాన్స్ కి మాస్ ఆడియన్స్ కి మంచి అడ్రినలిన్ రష్ ఇస్తాడు అని చెప్పాలి. అలాగే సినిమాలో ఇంకో మంచి విషయం మెయిన్ లీడ్ నటీనటులు అంతా వారి పాత్రలు సినిమాలో ఆకట్టుకునే విధంగా డిజైన్ చేయడం అని చెప్పాలి. ఇక మీనాక్షి చౌదరి డీసెంట్ రోల్లో కనిపించి మంచి ఎమోషన్స్తో ఆకట్టుకుంది. కానీ శ్రద్ధా శ్రీనాథ్ మాత్రం తన రోల్తో ఇంప్రెస్ చేస్తుంది. తనపై ట్విస్ట్ అయితే సినిమాలో టూ గుడ్ అని చెప్పొచ్చు. అలాగే 35 ఫేమ్ నటుడు విశ్వదేవ్ రాచకొండ మంచి రోల్ని ఈ సినిమాలో చేశాడు. అలాగే వీటితో పాటుగా సినిమాలో కనిపించే సోషల్ మెసేజ్ దానికి అనుగుణంగా అల్లుకున్న కథనం సినిమాలో మెప్పిస్తాయని చెప్పాలి. అలాగే వారితో పాటుగా హర్షవర్ధన్ వైవా హర్ష తదితరులు తమ పాత్రల్లో మెప్పిస్తారు. మైనస్ పాయింట్స్. ఈ సినిమాలో సాలిడ్ లైన్ ఉన్నప్పటికీ దీని కొన్ని అనవసర సన్నివేశాలు పాటలతో ల్యాక్ చేశారని చెప్పాలి. నిజానికి ఈ సినిమాలో అన్ని పాటలు అవసరమే లేదని చెప్పాలి. ఇంకా ఫస్టాఫ్ అయితే చాలా పేలవంగా అనిపిస్తుంది. ఇంకా కథనం కూడా దాదాపు గెస్ చేసే విధంగా కూడా అనిపిస్తుంది. అక్కడక్కడ 1-2 సన్నివేశాలు అయితే ఆడియన్స్ ముందే ఊహించగలిగేలా అనిపిస్తాయి. మెయిన్గా కొన్ని సీన్స్ని పాటలు తీసేసి క్రిస్ప్గా గాని సినిమాని కట్ చేసి ఉంటే మరింత థ్రిల్ చేసి ఉండొచ్చు. ఆ పాటలు అవి సినిమా ఫ్లోలో ఓవరాల్ సినిమా చూశాక అనవసరం అనిపిస్తుంది. అలాగే ఈ సినిమా లైన్ ఓ తమిళ సినిమాని గుర్తు చేస్తుంది. జస్ట్ ఆ కోణంలో కనిపిస్తుంది కానీ ఇది డిఫరెంట్ యాంగిల్లో సాగుతుంది. ఇంకా వీటితో పాటుగా విశ్వక్ పై కొన్ని కామెడీ సీన్స్ సిల్లీగా అనిపిస్తాయి. సాంకేతిక వర్గం. ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా సెటప్ అంతా నీట్గా ఉంది. అలాగే జేక్స్ బిజోయ్ సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లు బాగున్నాయి. అలాగే మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని షాట్స్లో మంచి ఫ్రేమ్స్ని తాను చూపించాడు. అలాగే అన్వర్ అలీ ఎడిటింగ్లో సాంగ్స్ని కట్ చేయాల్సింది. ఇక దర్శకుడు రవితేజ ముళ్లపూడి విషయానికి వస్తే తాను ఈ చిత్రానికి మంచి వర్క్ అందించారు అని చెప్పాలి. మెయిన్గా సెకండాఫ్ ని డీల్ చేసిన విధానం ఇంప్రెస్ చేస్తుంది. రేసి స్క్రీన్ ప్లే క్రేజీ ట్విస్ట్లు ఆడియన్స్ ని ఎగ్జైట్ అయ్యేలా చేస్తాయి. కానీ ఈ ఫ్లోలోకి సినిమాని తీసుకురావడానికి ఫస్టాఫ్ ని సాగదీతగా లాగినట్టుగా అనిపిస్తుంది. ఇంకా పలు ఎమోషన్స్ ని కూడా తాను బాగా హ్యాండిల్ చేశారు. తీర్పు. ఇక మొత్తంగా చూసినట్టు అయితే మెకానిక్ రాకీ లో మంచి థ్రిల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అలాగే విశ్వక్ సేన్ మరోసారి తన మాస్ షోతో కిల్ చేశాడు. ముఖ్యంగా సెకండాఫ్ సినిమాలో మెప్పిస్తుంది.
అయితే ఇదే తరహాలో ఫస్ట్ హాఫ్ కూడా ఉండి ఉంటే మాత్రం డెఫినెట్గా ఈ చిత్రం మరింత బెటర్గా థ్రిల్ చేసి ఉండేది. అయినప్పటికీ ఈ చిత్రాన్ని ఈ వారాంతానికి ట్రై చేయవచ్చు.